పిల్లలు, ఈరోజు మనం నలుగురు మిత్రులు నౌకలో ప్రయాణిస్తూ సముద్రం మధ్యలో చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు రాక్షసుడి బెడద. చాలా కాలం కిందట నలుగురు మిత్రులు జ్ఞానభద్ర శాస్త్రి, రాజు, కోటేశ్వరరావు, లంకేశ్వర శర్మ నలుగురు మిత్రులు నలంద విశ్వవిద్యాలయంలో విద్య ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వచ్చారు. నలుగురు మాట్లాడుకొని తమ గ్రామం దగ్గరి సముద్రంలో నౌకా ప్రయాణానికి వెళదాం అని అనుకున్నారు. దానికి అందరూ అంగీకరించారు. నలుగురు మిత్రులు నౌకలో ప్రయాణిస్తూ సముద్రం మధ్యకు చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి ఆకారం భీకరంగా ఉంది. మిమ్మల్ని తినేస్తా అని పెద్దగా కేకలు పెట్టాడు. నలుగురు భయపడి వణికిపోయారు. ఇంతలో జ్ఞానభద్ర శాస్త్రికి ఒక ఆలోచన వచ్చింది. రాక్షసుడితో ఇలా అన్నాడు: మా దగ్గర ఉన్న వస్తువు సముద్రంలోకి వేస్తాము. అది నీవు మాకు తిరిగి ఇస్తే నీవు గెలిచినట్లు. నీవు గెలిస్తే మమ్మల్ని తినవచ్చు. ఒకవేళ నీవు వస్తువు తీసుకొని రాలేకపోతే నీవు ఓడినట్లు. నీవు అప్పుడు మాకు జీవితాంతం బానిసగా ఉండాలి అని అన్నారు. దానికి ఆ రాక్షసుడు ఒప్పుకున్నాడు. మొట్టమొదటిగా రాజు తన మెడలోని గొలుసు తీసి సముద్రంలో దూరంగా విసిరివేశాడు. రాక్షసుడు సముద్రంలో మునిగి కాసేపటికి ఆ గొలుసుని తీసుకొని వచ్చాడు. తాను గెలిచానని సంబరపడుతూ రాజుని మింగేశాడు. కోటేశ్వరరావు తన చేతికి ఉన్న కంకణాన్ని తన బలం అంతా ఉపయోగించి సముద్రంలో దూరంగా విసిరేశాడు. రాక్షసుడు మళ్ళీ సముద్రంలోకి దూకి ఆ కంకణాన్ని తీసుకుని వచ్చి గెంతుతూ కోటేశ్వరరావుని మింగేశాడు. పిదప లంకేశ్వర శర్మ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి సముద్రంలో విసిరివేశాడు. ఆ రాక్షసుడు ఆ ఉంగరాన్ని కూడా తెచ్చి లంకేశ్వర శర్మని మింగేశాడు. ఒక్క జ్ఞానభద్ర శాస్త్రి మాత్రమే మిగిలి ఉన్నాడు. జ్ఞానభద్ర శాస్త్రి బాగా ఆలోచించాడు. తన మరచెంపులోని మంచినీళ్ళని సముద్రంలో పోశాడు. నా మంచినీరు నాకు తెచ్చివు అని అన్నాడు రాక్షసునితో. దానికి రాక్షసుడు ఓడిపోయాను అని ఒప్పుకొని జ్ఞానభద్ర శాస్త్రికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు. నేను ఒకటి అడుగుతా, దానికి నువ్వు ఒప్పుకుంటే నేను నీ బానిసత్వం నుంచి విముక్తి చేస్తాను. అందుకు రాక్షసుడు సరే అని ఒప్పుకున్నాడు. అప్పుడు జ్ఞానభద్ర శాస్త్రి ఇలా చెప్పాడు: నీవు మింగిన నా స్నేహితులందరినీ బతికించు, నిన్ను బానిసత్వం నుంచి విముక్తి చేస్తాను అని అన్నాడు. రాక్షసుడు జ్ఞానభద్ర శాస్త్రి ముగ్గురు స్నేహితులని తన గర్భం నుంచి బయటికి కక్కేశాడు. ఇకపై ఎవరిని ఇలా బాధించను అని ప్రమాణం చేశాడు. తమ ప్రాణాలు కాపాడినందుకు జ్ఞానభద్ర శాస్త్రికి తన మిత్రులంతా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నలుగురు మిత్రులు సంతోషంగా నౌకాయానం చేసి తిరిగి వారి గ్రామానికి చేరుకున్నారు. పిల్లలు, జ్ఞానభద్ర శాస్త్రి మంచి ఉపాయాన్ని ఆలోచించి అమలుపరిచి రాక్షసుడిని ఓడించి తన మిత్రులను రక్షించుకున్నాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, ఎంతటి అపాయం వచ్చినా మంచి ఉపాయాన్ని ఆలోచించి అమలుపరిచి ఆపద నుంచి తప్పించుకోవచ్చు. ఇదే ఈ కథలోని నీతి.